హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా చాలా 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 బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే మా అమ్మ వాళ్ళైతే ఎల్లమ్మ తల్లికైతే ఒడిబియ్యం బోయనికైతే వెళ్ళాము. ఇది ఎక్కడ అని అంటే చాలామందికి తెలిసే ఉంటుంది, చూసే గుర్తుపట్టేస్తారు. మా సైడ్ వాళ్ళైతే మనం కామారెడ్డి క్రాస్ అయ్యేటప్పుడు ఆ క్రాసింగ్లో చిన్న టెంపుల్ ఉంటుంది. చిన్న టెంపులే కానీ అమ్మవారు మాత్రం చాలా పవర్ఫుల్ అన్నమాట. చాలా 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 మంది నమ్ముతారు. ప్రతి ఒక్కరు బండిపైన పోయే వాళ్ళైతే మొక్కి మరీ వెళ్తారు, అంత ఫేమస్ అన్నమాట. సో అక్కడ మా అమ్మకి ఒడిబియ్యం, మా అమ్మ ఒడిబియ్యం పోస్తా అంటే మేము అందరం అయితే అక్కడికి అయితే వెళ్ళాము. ఫస్ట్ అక్కడికి వెళ్ళగానే అమ్మవారికి పాత చీర అవన్నీ ఉండేటి. సో అవన్నీ తీసేసి అయితే మేము తీసుకెళ్ళిన చీరని అయితే అమ్మవారికి అయితే అక్కడ కట్టిస్తుంది. ఆ గ్రీన్ కలర్ రెడ్ కలర్ శారీ ఆమె అయితే టెంపుల్లోనే ఉంటుంది అన్నమాట డే మొత్తము. సో ఆమెనే అన్నీ చూసుకుంటుంది. సో ఇంక అక్కడ మేము శారీ కట్టించిన తర్వాత అమ్మవారికి అయితే కొంచెం వాటర్ పెట్టి ఫేస్ కడిగేసిన తర్వాత బొట్టు ఇట్లా పెట్టి అమ్మవారికి అయితే ఒడిబియ్యం అయితే పోస్తున్నాము. చూస్తే చిన్న గుడే కానీ అమ్మవారు మాత్రం చాలా పవర్ఫుల్. తన ముందు నుంచి మనం సైలెన్స్ వెళ్తే మాత్రము కంపల్సరీ హారన్ ఇచ్చి మరి మొక్కి మరి వెళ్తారు. అంత ఫేమస్ అంటే చాలా ఫేమస్. జస్ట్ క్రాసింగ్లోనే ఉంటుంది. మీరు చాలామంది కామారెడ్డి గుర్రోలో వీడియోస్ అవన్నీ చూసి ఉంటే వాళ్ళు క్రాసింగ్లోనైతే అమ్మవారి గుడి చూపిస్తారు. నేనైతే అక్కడ తీయలేకపోయాను. అక్కడ నేను పైన ఒకటి వెల్కమ్ టు ద కామారెడ్డి మున్సిపల్ అని ఒక బోర్డు ఉంటుంది, అది తీయలేదు. కానీ అమ్మవారు అయితే చాలా ఫేమస్ అనమాట. అమ్మవారికి అయితే మేము మంచిగా దేవుడికి పూజించుకున్న తర్వాత మేమైతే ఓడిబియ్యం పోసే కార్యక్రమం అయితే పెట్టుకున్నాము. చాలామంది ఇప్పుడు ఆషాఢం శ్రావణంలో అయితే అమ్మవాళ్ళకైతే ఓడిబియ్యాలు అయితే పోస్తూ ఉంటారు కదా. సో మేమైతే అలానే అమ్మవారికి అయితే ఓడిబియ్యం అయితే పోసాము. ఇంకా ఆషాఢం స్టార్ట్ కాలేదు కానీ ముందే పోసామన్నమాట అమ్మవారికి. చాలా మంచి అమ్మవారు. సో అమ్మకి ఎట్లా చీర పెట్టి కిందనైతే జాకెట్ పీస్ వేసి అయితే అమ్మవారికి అయితే ఒడిబియ్యం అయితే వస్తున్నాము. మీరు ఏ కోరిక కోరుకున్నా మాత్రం అమ్మ కంపల్సరీ నెరవేరుస్తుంది. చాలా ఫేమస్. మనకి ఏదైనా చాలా బాధగా అనిపించినప్పుడు అక్కడికి వెళ్ళి మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళి చిన్న కొబ్బరికాయ కొట్టి మొక్కుకొని వచ్చినా సరే అమ్మనైతే మనం అనుకున్న పని అయితే కంపల్సరీగా నెరవేరుస్తుంది అన్నమాట. సో అందుకనే మాకు ఒక చిన్న చిన్న కోరికలు ఉండే, అందుకే అమ్మవారికి అయితే మొక్కుకొని మరి ఒడిబియ్యం పోయినకి అయితే వెళ్ళాము. అమ్మ పోసిన తర్వాత మా అత్తయ్యనైతే ఇక్కడ ఒడిబియ్యం అయితే వస్తుంది, మా మేనత్త. సో మా అత్తమ్మ పోసిన తర్వాత మేమైతే అట్లా 5గురం అయితే ఒడిబియ్యం అయితే పోస్తున్నాం అన్నమాట. అమ్మవారు మేమైతే చాలా డేస్ నుంచి అనుకుంటున్నాము వెళ్ళాలి 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 అని. సో అప్పటి నుంచి కుదరలేదు. అందుకే ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది అప్పటి నుంచి వెళ్దామనుకుని కుదరలేదు. ఇప్పటికీ అమ్మవారు అయితే మమ్మల్ని రప్పించుకుని అయితే అమ్మవారికి అయితే ఒడిబియ్యం అయితే పోపించుకుంటుంది. మా అమ్మ తర్వాత మా అత్తమ్మ నెక్స్ట్ మా పిన్ని అయితే ఇక్కడ ఒడిబియ్యం అయితే పోస్తున్నారన్నమాట. మేము జస్ట్ ఒడిబియ్యం పోయినకి వెళ్తున్నాం కాబట్టి అందరం వెళ్ళలేదు. నేను, మా పిన్ని, మా అత్తమ్మ, ఇంకా మా అమ్మ, నేను, మా చెల్లె, మా పిల్లలు, మా ఆయన, అలా ఒక 10 మంది వరకు అయితే వెళ్ళాము ఒడిబియ్యం పోయినకి. మాకు చాలా దగ్గరలో ఉంటుంది. అమ్మ వాళ్ళకైతే ఆల్మోస్ట్ ఒక 6 to 8 కిలోమీటర్స్ అంతే దగ్గరలో ఉంటుంది అన్నమాట. చాలామంది నన్ను అడుగుతున్నారన్నమాట, అక్క మీరు వీడియోస్ ఎందుకు చేయట్లేదు, లాంగ్ వీడియోస్ అసలే రావట్లేదు, షార్ట్ వీడియోస్ కూడా చేయట్లేదు అని. అంటే పిల్లలకైతే సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి. సమ్మర్ హాలిడేస్లో మనం ఫోన్ వాడితే వాళ్ళు ఫోన్ వాడతారు, అందుకే మనమే ఫోన్ పక్కకు పెట్టేసింది మంచిది కదా అని ఇంకా నేనైతే ఫోన్ యూజ్ చేయడం లేదు. సో ఇంకా సమ్మర్ హాలిడేస్ అయితే అయిపోయినాయి ఈ రోజుతోటి. రేపటి నుంచి అయితే స్కూల్ స్టార్ట్ కాబట్టి మన వీడియోస్ అయితే మళ్ళీ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. మీరు కన్ఫర్మ్గా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కంపల్సరీగా మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. నేను కామెంట్ చేస్తే మీకు కంపల్సరీగా రిప్లై ఇస్తానన్నమాట. సో ఇక్కడనైతే మేము మా అమ్మవారికి వాళ్ళ ముగ్గురు పోసిన తర్వాత నెక్స్ట్ మన పాయింట్ అన్నమాట. సో నేనైతే టెంపుల్కి వెళ్ళేటప్పుడు అయితే పువ్వు పెట్టుకున్న బాగుంది, నాకు పూలు పెట్టుకోవడం చాలా ఇష్టము. ఇంకా ఏ పువ్వున్నా పెట్టేసుకొని వెళ్ళిపోతే, రోజ్ ఫ్లవర్ అయినా మల్లెపూలు కనకాంబరాలు ఏదున్నా పెట్టేసుకొని వెళ్ళిపోతూ ఉంటాను. సో నాకు పువ్వులు కుంకుమ అంటే చాలా ఇష్టము. సో ఇంకా అమ్మవారికి అయితే బొట్టు గిట్లా పెట్టేసిన తర్వాత ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది, మీరు అబ్జర్వ్ చేయండి. నేను అమ్మవారికి పోస్తున్నా, మా పాప వచ్చి నేను కూడా పోస్తాను మమ్మీ, నేను కూడా పోస్తాను ఎట్లా ఇవ్వడండి తీస్తుంది. ఇంకా నేను పోసేలోపు తను పోసేస్తుంది అన్నమాట. చిన్న పిల్లలు కదా, వాళ్ళకి ఏం తెలియదు, కల్మషం లేని మనసు కాబట్టి ఇంకా అమ్మవారికి అయితే నేనైతే ఓడిబియ్యం పోసి పాపతోటి ముక్కిపిచ్చి అయితే సైడ్కి అయితే వచ్చేసాను అన్నమాట. నేను ఇక్కడ మా వీడియో తీస్తుంది అయితే మా బృంద, ఇక్కడ నేను ఓడిబియ్యం పోసేటప్పుడు మా బృందగాడు వీడియో తీస్తుంది అనమాట. ఇంకా మేమే 4గురం అయినాము. ఇంకా అక్కడ గుళ్ళో ఉండే ఆమెను కూడా పోయమని చెప్పినాము, ఎందుకంటే 5గురు అవుతారు కాబట్టి. తను కూడా అయితే ఓడిబియ్యం అయితే వస్తుంది. ఇట్లా బైపాస్ పక్క పుంట ఉంటుంది అమ్మవారి గుడి. సో అక్కడనే చిన్నగా వాళ్ళు బయటనే కొబ్బరికాయలు ఇంకా చిప్స్ చిన్న చిన్న అవి పెట్టేసుకుని అయితే అమ్ముతున్నారన్నమాట. అమ్మవారికి వేపాకు అంటే చాలా ఇష్టం, అందుకే అమ్మవారికి చల్లదనం కూడా, అందుకే అమ్మవారికి వేపాకు కూడా తీసుకొచ్చి మా అక్క పెట్టేసింది. ఇలానైతే ఫైనల్గా అయితే అమ్మవారిని అయితే ఇలా మంచిగా ఊదిచ్చి శారీ పెట్టి ఒడిబియ్యం అయితే పోసుకున్నాం. తర్వాత మా డాడీ అయితే ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నాడు, అమ్మవారికి మంచిగా మొక్కి అయితే ఇక్కడ కొబ్బరికాయ పెడుతున్నాడు. మా పిల్లలు వెనకాల ఆడుతున్నారు. వెనకాల నుంచి కనబడ్డాయి కదా బ్రిడ్జ్ పక్క పొంటే ఉంటుంది, అందుకే మా పిల్లల్ని ఆపలేకపోతున్నాం అక్కడ.
సో ఇంకా పక్కనే మంచి అమ్మవారికి అయితే మొక్కి అయితే మేమైతే ఇక్కడ దేవునికి అయితే మొక్కి కొబ్బరికాయ కొట్టాము. తర్వాత చుట్టుపక్కల చిన్న చిన్న వాళ్ళు అమ్ముతున్నారు. సో నేను కూడా మొక్కి నేను కూడా తీసుకెళ్ళినటువంటి అక్కడనే తీసుకున్నాను కొబ్బరికాయ తీసుకునేది అమ్మవారికి అయితే కొట్టానన్నమాట. అమ్మవారికి కొట్టేసిన తర్వాత మేమైతే ఇక్కడ నుంచి గొట్టు ముత్యంపేట వెళ్ళమన్న ముత్యంపేట వెళ్ళమ్మకు కూడా ఓడిబియ్యం అయితే పోసాం. అక్కడనైతే వీడియో ఏం తీయలేదు, ఎందుకంటే లోపలికి వీడియో అలో లేదు, మళ్ళీ తీసేవాళ్ళు లేరు. ఫస్ట్ మా పిల్లలు ఫుల్ అల్లరి చేస్తున్నాను, వాళ్ళకి ఫోన్ పెట్టించి మరి నేను గుళ్ళకి వెళ్ళాను. సో అలానే ఇంకా అక్కడనైతే నేను వీడియో ఏం తీయలేదు. ఇక్కడనే మంచిగా దేవునికి అమ్మవారికి అయితే మంచిగా పూజించుకున్న తర్వాత మేమైతే ముత్యంపేట వెళ్ళాము. సో ఇక్కడ అమ్మవారికి మొత్తం దేవుణ్ణి పూజించిన తర్వాత మేము కొద్దిసేపు సైడ్కి అయితే జరిగామన్నమాట. నేనైతే మంచిగా మొక్కి మేమందరం బాగుండాలని మొక్కి కొబ్బరికాయనైతే కొట్టాను. నా డ్రెస్ బాగుందా, మొన్న మీకు అన్బాక్సింగ్ వీడియో పెట్టాను కదా, అదే డ్రెస్ అన్నమాట. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. సో ఇలానైతే అమ్మవారికి అయితే మేము అందరం అయితే కొబ్బరికాయలు అయితే కొట్టేసామన్నమాట. కొట్టేసిన తర్వాత మేమైతే ఇంకా ముత్యంపేటకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడనే ముత్యంపేట వెళ్ళమ్మ టెంపుల్కి చాలా ఫేమస్ ఏంటంటే కళ్ళు విత్ మక్క రొట్టె కారం. ఎంత ఫేమస్ అంటే అంత ఫేమస్, అది తినడానికి స్పెషల్గా వస్తారన్నమాట, అంత ఫేమస్. సో మేమైతే అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే అమ్మవారికి అయితే ఓడిబియ్యం కూడా పోసాము. చాలా చాలా రద్దీ ఉంటారు మంగళవారం ఇంకా ఆదివారం అయితే. ఇంకా లోపల వీడియో తీసుకొని కూడా లేదు. ఇక్కడ ఫైనల్గా అయితే మేమైతే ఇక్కడికి వెళ్ళి అన్నీ అమ్ముతారు, గుడాలు, కళ్ళు, మక్క రొట్టెలు, ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ అమ్ముతారు అన్నమాట. చాలా 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 ఫేమస్. నేనైతే అక్కడికి వెళ్ళి అమ్మవారికి మంచిగా మొక్కుకున్నాను. నాకు అనుకున్నట్టు కావాలి తల్లి అని మంచిగా మొక్కుకొని అమ్మవారిని అయితే అక్కడ చీరలు కూడా వేలం పాట వేస్తూ ఉంటారనమాట. అమ్మవారికి మనం పోసిన ఓడిబియ్యం ఉంటాయి కదా, సో ఆ చీరలు కూడా ఓడిబియ్యం చీరలు వేలం పాట వేస్తారు. జస్ట్ 200. నేను కూడా ఒక చీర తీసుకున్నాను. చూసారు అమ్మవారు ఎంత బాగుందో, ఒక్కసారి మొక్కుకోండి, మీకు ఏం కోరికలు నెరవేరుతాయి అన్నమాట. అమ్మవారు చాలా ఫేమస్. లైక్